హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ మ్యాంగ్లూర్ ట్రిప్కి వెళ్ళాము విత్ ఫ్యామిలీతో అండ్ విత్ 2 కిడ్స్తో. ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాము విత్ 2 కిడ్స్. ఈ లొకేషన్ ఐడియా ఉందా? ఎవరికైనా ధర్మస్థలం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ధర్మస్థలం నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళాలి మ్యాంగ్లూర్కి. ఈ ధర్మస్థలం ఎంటర్ అయిన వెంటనే ఈ లొకేషన్ ఉంటుంది. వెదర్ కానీ మేము వెళ్ళినప్పుడు రైనీ సీజను, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉన్న ఆ వెదర్కి ఆ చెట్లను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇలాంటి ఏరియాస్. ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. రిమైనింగ్ పార్ట్ మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్డ్. ఎలాంటి రూమ్ తీసుకున్నాము, రూమ్లో నుంచే ఎలాంటి బీచ్ వ్యూ కనపడేలాగా ఉంది. చాలా అంటే చాలా. ట్రావెలింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, సో దట్ చేయడానికి చాలా బాగుంటుంది. మీకు ఇలాంటివి నచ్చుతున్నాయని నాకు ఒక ఐడియా ఉంది. మ్యాంగ్లూర్కి టూర్ డిసైడ్ అయ్యాక ఏ రిసార్ట్ బుక్ చేయాలని నేను చాలా ఆలోచించాను. బట్ అన్నీ చెక్ చేశాక ఈ రాజ్ సీ ఫ్రంట్ బీచ్ రిసార్ట్ చాలా బాగా నచ్చింది. ఫొటోస్లో చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. సో అది బుక్ చేసాము, చాలా తక్కువ ప్రైసే. సో అక్కడికి వెళ్ళాక యాజ్ సూన్ యాజ్ అట్లా రూమ్లో ఎంటర్ అవుతానే కళ్ళు ఎదురంగానే బాగా బీచ్ కనపడుతుంది. అది చాలా బాగా నచ్చింది. బాల్కనీ కూడా ఉంది ఇందులో. సో ఎంత బాగా నచ్చిందంటే అసలు బెడ్ నుంచి పడుకొని లేచిన వెంటనే కూడా మనకి బీచ్ కనపడుతుంది. సో అది చాలా బాగుంది. అక్కడ చాలా మాన్సూన్ సీజను, దానివల్ల వర్షాలు చాలా బాగా పడ్డాయి. సో అలా ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు సరిగ్గా బీచ్ ఎంజాయ్ చేయలేమో అనుకున్నాము, కానీ జస్ట్ 10 minutes వర్షాలు పడి తర్వాత ఆగిపోయినాయి. సో అలా ఆగిపోవడం వల్ల ఈ మాన్సూన్లో బాగా క్లౌడ్స్ కూడా బీచ్ దగ్గర రావడం వల్ల చాలా చాలా బాగుంది. మేము పిల్లలు అందరం అలా బీచ్కి వెళ్ళాము. అలానే బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి అండ్ మాకి. సో ఇలా ట్రిప్లకి రెగ్యులర్గా వెళ్దామని ప్లాన్ చేసుకుంటాము. అలానే మార్నింగ్ అంతా బీచ్లో ఎంజాయ్ చేసి అక్కడే జూ ఉందంటే వెళ్ళాము. ప్లానిటోరియం కూడా వెళ్దాం అనుకున్నాము పిల్లలు ఎంజాయ్ చేస్తారని, కానీ ప్లానిటోరియం సో అర్లీగా 2 o'clock క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో మేము జూ ఒకటే చూసాము ఆ రోజు. సో జూ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఓకే, కొన్ని ఉన్నాయి అనిమల్స్, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన అనిమల్స్ అయితే లేవు. అండ్ అక్కడ టైగర్స్, కొన్ని ఎలిఫెంట్స్ కొన్ని చూసాము. దాని పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా మంచి అనిమల్, ఇంకా ఎక్కువ వెరైటీ ఆఫ్ అనిమల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అన్ని అనిమల్స్ ఏం లేవు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పిల్లలకి అక్కడ. అలానే అక్కడ ఒక బగీ ఉంటే కార్ లాంటిది, అది తీసుకున్నాము. సో దానివల్ల ఎక్కువ ట్రావెల్ చేయకుండా వర్షం పడుతున్నా కూడా బాగా చాలా అనిమల్స్ అని చూడగలిగాము.